వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 10th క్లాస్ ఎన్సీఆర్టీ లో మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నియంత్రణ మరియు సమన్వయం అనే ఒక పాఠంలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు ప్రశ్నలు రిపీట్ అయ్యే టాపిక్స్ లో ఇది ఒక టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్. మీకు క్లారిటీగా ఈ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ తో దాని యొక్క పార్ట్స్ ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్, మానవ మెదడు అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఓకేనా? మరి హ్యూమన్ బ్రెయిన్ గురించి మనకి 10th క్లాస్ ఎన్సెట్లు ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్ మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ తో పాటు చెప్పడం జరుగుతుంది. డయాగ్రామ్ అదే విధంగా ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి పార్ట్స్, ఈ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్. అంటే ఎందుకు సార్ ఇలా మనం మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి సరిగా ఇవ్వలేదు. మీరు ఒకసారి గమనిస్తే పేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఒకసారి ఆ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అందులో మనకి ఇన్కంప్లీట్ గా డేటా అనేది ఉందన్నమాట. సో దాన్ని కంప్లీట్ గా మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండడానికి ఈ షార్ట్ కట్స్ లో మీకు రాసి అందించడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ లోకి వెళ్తే మనకి ఫస్ట్ హ్యూమన్ బ్రెయిన్ అన్నానమ్మా. ఇప్పుడు బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో సాధారణంగా ఫీమేల్ లో వచ్చేసరికి 1350 గ్రామ్స్ బరువు ఉంటుందండి ఫీమేల్ లో బ్రెయిన్. మరి అదే విధంగా మేల్ లో వచ్చేసరికి 1450 గ్రామ్స్ అనేది బరువు ఉండడం జరుగుతుంది అనమాట. బ్రెయిన్ అనేది మనకి థింక్ ట్యాంకర్ అని చెప్పి ఆలోచనల డబ్బా అని కూడా బ్రెయిన్ ని పిలవడం జరుగుతుంది అనమాట. మరి ఈ బ్రెయిన్ యొక్క స్టడీని ఏమంటారు సార్? బ్రెయిన్ గురించి మనం స్టడీ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్రెనాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. ఏమని పిలుస్తామండి? ఫ్రెనాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఈ బ్రెయిన్ అనేది స్కల్ లేదా పుర్రే లేదా క్రేనియం లేదా కపాలం అని పిలుస్తున్నటువంటి ఒక బోనీ బాక్స్. ఈ ఇదంతా ఒక బోనీ బాక్స్. దీంట్లో బ్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ క్రేనియం గురించి లేదా పుర్రె గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రేనియాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. క్రేనియాలజీ. మరి ఈ కపాలం లేదా క్రేనియం లేదా స్కల్ లేదా బ్రెయిన్ బాక్స్ ఇందులోపల ఎన్ని బోన్స్ ఉంటాయి సార్ అంటే ఇందులో 8 బోన్స్ ఉంటాయండి. ఓకేనా? సో మనకి స్కల్ లో వచ్చేసరికి 8 బోన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే నాన్న ఈ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో బ్రెయిన్ అనేది 3 మెంబ్రెయిన్స్ తో కప్పబడి ఉంటాయి. 3 లేయర్స్ తో కప్పబడి ఉంటది అనమాట. ఆ 3 లేయర్స్ ఏంటి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, PAD ప్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ P అంటే పయా మ్యాటర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏంటంటే పయా మ్యాటర్. బ్రెయిన్ లో 3 పనులు ఉంటాయని చెప్పాను కదా, 3 మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా. బ్రెయిన్ అనేది 3 మెంబ్రెయిన్స్ సరౌండ్ అవుతుంది చెప్పాను కదమ్మా. లోపల నుంచి బయటకు వస్తే లోపల ఉన్నటువంటి ఫస్ట్ మెంబ్రెయిన్ ఏదంటే పయా మ్యాటర్. ఓకే, అర్థమైందండి? బ్రెయిన్ చుట్టూ ఇలా 3 మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు లోపల ఉన్నది పయా మ్యాటర్. ఓకే, మధ్యలో ఉండేది ఆర్కనాయిడ్ మెంబ్రెయిన్, పైన ఉండేది డ్యూరా మ్యాటర్. అర్థమైందా? సో అందుకే PAD ప్యాడ్ అని రాశారు. సో పయా మ్యాటర్. తర్వాత ఏ అంటే ఆర్కనాయిడ్ మెంబ్రెయిన్ అంటారు. ఏమంటారమ్మా? ఆర్కనాయిడ్ మెంబ్రెయిన్ అంటే ఇది బ్రెయిన్ ఉన్నటువంటి 3 పొరల్లో మధ్యలో ఉన్నటువంటి పొర ఆర్కనాయిడ్ మెంబ్రెయిన్. ఓకేనా? అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే అంటే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు బయట ఉన్నటువంటి మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డ్యూరా మ్యాటర్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. సో ఇలా 3 మెంబ్రెయిన్స్ చేత కప్పబడి ఉంటది. మోస్ట్ ప్రిమిటివ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. బ్రెయిన్ లో ఈ 3 మెంబ్రెయిన్స్ ఉంటాయన్నాయి కదా, ఈ మెంబ్రెయిన్స్ మధ్యన ఒక ఫ్లూయిడ్ ఉంటదమ్మా. ఓకేనా? ఒక ద్రవరూప పదార్థం ఉంటది. దాన్ని ఏమంటారంటే CSF అని చెప్పి పిలవడం జరుగుతుంది. CSF అంటే ఏంటంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. ఓకేనా? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో తెలుగులో చెప్పాలంటే మస్తిష్క మేరు ద్రవం అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అందుకే తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయితే ఈజీ టెర్మినాలజీ. మస్తిష్క మేరు ద్రవం. ఇది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ షాక్స్ గట్రా తగిలేటప్పుడు బ్రెయిన్ అంత తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫ్లూయిడ్ అనేది ఈ చుట్టూ కూడా రెడ్ కలర్ లో నేను చూపిస్తున్నా కదా, ఈ ఫ్లూయిడ్ అనేది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. అందుకే CSF అనేది ఉపయోగపడతా ఉంటది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో మనకి నెర్వ్ సెల్స్ తో కవర్ అయి ఉంటుందని మీకు తెలుసు. నెర్వ్ సెల్స్ అంటే నాడీ కణాలు. మీకు ఈ నర్వస్ సిస్టమ్ లో ఈ వీడియో కన్నా ముందు వీడియోలో నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకేనా? యాప్ లో మీకు క్లారిటీ చెప్పడం జరిగింది. నాడీ కణాలు నెర్వ్ సెల్స్ అనేవి కప్పబడి ఉంటాయి. అంటే ఎక్కువగా నెర్వ్ సెల్స్ అనేవి
ఉండడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే మనకి ఈ నెర్వ్ సెల్స్ లో సెల్ బాడీ లేదా కణదేహం అని పిలుస్తున్న భాగం ఏదైతే ఉందో బ్రెయిన్ లో గ్రే మ్యాటర్, గ్రే కలర్ లో కనిపించినట్టు, బ్రెయిన్ అనేది గ్రే కలర్ లో కనిపించినట్టుగా మనకి బ్రెయిన్ కి అంచుల్లో గ్రే కలర్ లో కనిపించినట్టుగా ఉండగల కారణం ఈ నాడీ కణం ఏదైతే నెర్వ్ సెల్ ఉందో నెర్వ్ సెల్ లో ఉన్నటువంటి సెల్ బాడీస్. మళ్ళా నెర్వ్ సెల్ లో ఉన్నటువంటి యాక్సాన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. యాక్సాన్స్ వల్ల ఏంటంటే వైట్ కలర్ లో వైట్ మ్యాటర్ బ్రెయిన్ మధ్యలో వైట్ కలర్ అని కనిపించిన కారణం యాక్సాన్స్, మైలినేటెడ్ యాక్సాన్స్ అన్నమాట, ఓకేనా. ఇది జనరల్ గా బేసిక్ గా ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ అనేది సాధారణంగా బ్రెయిన్ లో ప్రధానంగా మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయండి, ఓకేనా. సో బ్రెయిన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి సార్ అంటే ఫోర్ బ్రెయిన్ అని చెప్పి మనం చదువుతాం. ఏంటంటే ఫోర్ బ్రెయిన్ అంటే ముందున్నటువంటి భాగం ఫోర్ బ్రెయిన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? ఫోర్ బ్రెయిన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫోర్ బ్రెయిన్ అన్నాం కదండి. ఈ ఫోర్ బ్రెయిన్ అనేది ఏదైతుందో ఫోర్ బ్రెయిన్ లో సెరిబ్రమ్ అనే ఒక పార్ట్ ఉంటుందమ్మా, చాలా ఇంపార్టెంట్. ఫోర్ బ్రెయిన్ అని చెప్పి మనం పిలిచే బ్రెయిన్ లో 3 పార్ట్స్ ఉంటాయండి, ఓకేనా. ఒకటోది ఫోర్ బ్రెయిన్, రెండోది ఏంటంటే మిడ్ బ్రెయిన్ అని చెప్పేసి పిలుస్తారు. రెండోది ఏమని పిలుస్తామంటే మిడ్ బ్రెయిన్ అంట. మూడోది ఏమని పిలుస్తామంటే హిండి బ్రెయిన్ అంట. ఇగోండి హిండి బ్రెయిన్ మనకు కనిపిస్తుంది. హిండి బ్రెయిన్ లో ఒక పార్ట్ మెడిల్లా అబ్లాంగేటా అనేది ఒకటి అండి, ఓకేనా. మెడిల్లా అబ్లాంగేటా అనే ఒక పార్ట్. తర్వాత సెరిబెల్లం అని పిలుస్తుంది. ఇగోండి సెరిబెల్లం అనే ఒక పార్ట్, ఇక్కడ ఉన్న మెడిల్లా అబ్లాంగేటా, ఈ రెండు కలిపి హిండి బ్రెయిన్ కింద, ఓకేనా, హిండి బ్రెయిన్ కింద మనం పరిగణిస్తాం అనమాట. అంటే బ్రెయిన్ లో 3 పార్ట్స్ అమ్మా. ఫస్ట్ ఏంటంటే ఫోర్ బ్రెయిన్, ఓకేనా, ఫోర్ బ్రెయిన్. రెండోది ఏంటంటే మిడ్ బ్రెయిన్, మూడోది ఏంటంటే హిండ్ బ్రెయిన్, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అంటారు, ఓకేనా. సో మనకి చూడండి బ్రెయిన్ లో 3 పార్ట్స్, ఒకటోది ఫోర్ బ్రెయిన్, రెండోది మిడ్ బ్రెయిన్, మూడోది హిండ్ బ్రెయిన్. ఇప్పుడు 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ ఉండేది ఫోర్ బ్రెయిన్, మధ్యలో మిడ్ బ్రెయిన్, వెనకాల ఇదంతా కూడా హిండ్ బ్రెయిన్ కి మనం తీసుకోవచ్చు అనమాట. అయితే నాన్న ఫోర్ బ్రెయిన్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో ముందు మెదడు అని చెప్పి ఏదైతే పిలుస్తాం, ఇందులో మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటోది ఏంటంటే సెరిబ్రమ్ అని పిలుస్తున్నటువంటి ఒక పార్ట్. ఏదండి? సెరిబ్రమ్ అని పిలుస్తున్నటువంటి ఒక పార్ట్ మనకి బ్రెయిన్ లో సాధారణంగా, ఓకేనా, బ్రెయిన్ లో సాధారణంగా 3 పార్ట్స్ ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటోది ఏంటి? సెరిబ్రమ్, రెండోది ఏంటి? డయన్సెఫ్లాన్. ఓకే, ఇదిగోండి సెరిబ్రమ్ అనేది నేను మీకు చూపించాను ఇక్కడ. ఇదంతా కూడా సెరిబ్రమ్. ఓకే, రెండోది ఏమన్నా నేను? డయన్సెఫ్లాన్. అంటే ఇదంతా ఫోర్ బ్రెయిన్, ఇదంతా ఫోర్ బ్రెయిన్ కింద వస్తుంది, ఇది కూడా ఫోర్ బ్రెయిన్ కింద వస్తుంది. నేను ఏమన్నాను? బ్రెయిన్ లో 3 పార్ట్స్ అన్నాను. ఒకటోది ఏంటి? ఫోర్ బ్రెయిన్, రెండోది ఏంటి? మిడ్ బ్రెయిన్, మూడోది ఏంటి? హిండ్ బ్రెయిన్. ఈ 3 పార్ట్లో అమ్మ ఫస్ట్ పార్ట్ ఏది? ఫోర్ బ్రెయిన్. ఇది ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను. ఆ 2 పార్ట్లో ఒకటో వాడు ఎవడంటే సెరిబ్రమ్, ఒకడు, రెండవ డయన్సెఫ్లాన్. ఇగోండి ఇదంతా సెరిబ్రమ్. తర్వాత ఈ మధ్యలో రెడ్ కలర్ తో లేబుల్ చేసి డయన్సెఫ్లాన్. ఈ డయన్సెఫ్లాన్ సెరిబ్రమ్ కలిపి ఎందులో పార్ట్? ఫోర్ బ్రెయిన్ లో పార్ట్. అదేనా? ఫోర్ బ్రెయిన్ లో పార్ట్ అన్నమాట. ఇప్పుడు తర్వాత మిడ్ బ్రెయిన్ అన్న, మధ్యలో ఉన్నటువంటి రీజన్ అంతా మిడ్ బ్రెయిన్ కింద తీసుకుంటాం. తర్వాత హిండి బ్రెయిన్ అన్న, అంటే వెనక మెదడు, ఓకేనా. హిండి బ్రెయిన్ లోని 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటోది ఎవడంటే సెరిబెల్లం అనే ఒక పార్ట్. ఇగోండి ఇది, ఈ పార్ట్ ఏదైతుందో దీన్ని సెరిబెల్లం అంటారు, ఓకేనా. తర్వాత ఇంకో పార్ట్ ఏదైతే మెడిల్లా అబ్లాంగేటా. ఈ పార్ట్ ఏదైతుందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మెడిల్లా అబ్లాంగేటా అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామంటే మెడిల్లా అబ్లాంగేటా ఒక పార్ట్, అదే విధంగా సెరిబెల్లం అని పిలుస్తున్నటువంటి ఒక పార్ట్ నాన్న. వీళ్ళిద్దరూ కూడా ఎందులో భాగం అని చెప్పా నేను? హిండ్ బ్రెయిన్ లో భాగం. ఇప్పుడు మీకు బ్రెయిన్ లో డివిజన్స్ అర్థమై ఉంటాయి. అంటే బ్రెయిన్ లో ఫోర్ బ్రెయిన్ అన్నాను, ఇందులో 2 పార్ట్స్ సెరిబ్రమ్, డయన్సెఫ్లాన్. హిండ్ బ్రెయిన్ అన్నాను, తర్వాత మిడ్ బ్రెయిన్ అన్నా, తర్వాత హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటోది ఎవడంటే సెరిబెల్లం, రెండోది ఎవడంటే మిడిల్లా అబ్లాంగేటా. ఇగోండి సెరిబెల్లం ఇక్కడ ఉంది, మిడిల్లా అబ్లాంగేటా ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరూ కలిపి హిండ్ బ్రెయిన్. మళ్ళీ సెరిబ్రమ్, డయన్సెఫ్లాన్ కలిపి మనం ఏమనుకున్నాం? ఫోర్ బ్రెయిన్ అనుకున్నాం. సో బ్రెయిన్ లో 3 పార్ట్స్, 3 పార్ట్స్ లో డివిజన్స్ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ దాకా. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ లో సెరిబ్రమ్ అన్నాం కదా. సెరిబ్రమ్ ఎక్కడ పార్ట్ అన్నా? ఫోర్ బ్రెయిన్ లో పార్ట్. సో ఇదంతా సెరిబ్రమ్ అన్నాం. ఈ సెరిబ్రమ్ లోపల మనకేంటంటే ఈ ఎత్తుగా ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే గైరీ అంటారు. లోతుగా ఉన్న ప్లేస్లు ఏమంటారంటే సల్సై అంటారు. ఎందుకు సార్ అలా అంటారు అంటే సాధారణంగా అమ్మ ఒక పెద్ద శారీ ఉంది, దాన్ని చిన్న సంచిలో పెట్టాలి అంటే ఏం చేయాలి? మడత పెట్టాలి, అవునా? అలాగే మన బ్రెయిన్ లో లాంగ్ నెర్వ్ సెల్స్ ఉన్నాయి, ఎక్కువ పట్టాలి అంటే ఏం చేయాలి? దగ్గరగా మడతలు పడి ఉండాలి.
అలా నెర్వ్ సెల్స్ అనేవి నాడీ కణాలు అనేవి ఇలా మడతలు పడి ఉంటాయి. ఈ మడతలు పడేటప్పుడు ఎత్తుగా ఉన్నదాన్ని మనం ఏమంటాం, గైరీ అంటాం, లోతుగా ఉన్నదాన్ని సెర్సే అంటాం. అంతే సింపుల్. అంటే ఏంటి, బ్రెయిన్ లోపల ఉన్నటువంటి గైరీ సెల్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. సర్ఫేస్ అంటే పైన, ఏరియా అంటే ప్లేస్. ఈ ప్లేస్ ని ఎక్కువ ప్లేస్ ఉంటది, దాన్ని దగ్గర మడత పెట్టి ఉంటుంది. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయ్యింది కదా, దాన్ని మడత పెడితే ఇంకా ఎక్కువ నెర్వ్ సెల్స్ పడతాయి అనమాట. అర్థమైందా? అందుకోసమనే ఈ గైరీ సెల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ దాకా మీకు ఓకే. ఇప్పుడు మనం మెయిన్ మన ఎగ్జామ్ లోని ఖచ్చితంగా 100% ప్రశ్నలు అడిగే టాపిక్ ఏదంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్. చాలా ఇంపార్టెంట్. అంటే మన మెయిన్ ఎగ్జామ్స్ లోనే, మన ఫైనల్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి దీని నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు. అందుకే నేను టెక్స్ట్ బుక్ మొత్తం నేనే చదివి ఆ డేటాను అంతా తీసి పక్కన పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇప్పుడు చదువుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ మనం బాగా చదివాల్సిన అవసరం లేదు, పార్ట్స్ మీద మనకు అవగాహన ఉంటే చాలు. ఈ బ్రెయిన్ లో చిన్న బఠానీ గింజంతా ఓ చిన్న గ్లాండ్ ఉంటది, దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అని చెప్తారు. ఏమని చెప్తారంటే పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ ని మనం ఏమని పిలుస్తాం అంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్. ఎందుకంటే ఇది అన్ని గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఈ హార్మోన్స్ సంబంధించి ఫుల్ టాపిక్ మన యాప్ లో ఉంది, మన ఛానల్లో కూడా దాని యొక్క లింక్ మీకు కామెంట్ బాక్స్ ఇస్తాను. ఆ టాపిక్ కంప్లీట్ గా వింటే మీకు ఇక్కడ అవగాహన వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో పిట్యూటరీ గ్లాండ్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడలేదు. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ డయన్సెఫ్లాన్ అని చెప్పుకున్నాను. డయన్సెఫ్లాన్ ఎందులో పార్ట్ అండి, ఫోర్ బ్రెయిన్ లో పార్ట్. సెరిబ్రమ్ అన్నాను, డయన్సెఫ్లాన్. డయన్సెఫ్లాన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటోడు థాలమస్, రెండోది హైపోథాలమస్. ఇక హైపోథాలమస్ నేను ఇక్కడ ఆల్రెడీ మీకు నోట్ చేసి ఉంటాను. హైపోథాలమస్, ఎస్ చూడండి సార్. యాక్చువల్ గా ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తుంటే హైపోథాలమస్ రీజన్ అంటారు. ఓకేనా, హైపోథాలమస్ రీజన్. ఈ హైపోథాలమస్ రీజన్ ఏదైతే ఉందో ఇది ఈ పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అన్నాం. ఆ మాస్టర్ అనే వాడిని కంట్రోల్ చేసే మాస్టర్ ఎవడంటే హైపోథాలమస్. అందుకే మాస్టర్ టు ద మాస్టర్ గ్లాండ్ అనే హైపోథాలమస్ ని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ లో పార్ట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎవరు, ఫోర్ బ్రెయిన్ లో మొదటి వాడు ఎవడు, సెరిబ్రమ్. ఎవరండి, సెరిబ్రమ్. సో ఇప్పుడు ఈ సెరిబ్రమ్ కి సంబంధించిన పార్ట్స్, సెరిబ్రమ్ సంబంధించిన ఫంక్షన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 100% జరిగే ఏరియాస్ అమ్మా, చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఓకేనా? సో ఈ సెరిబ్రమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇదంతా సెరిబ్రమ్ ఏం చేస్తుంది, ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే లెక్కలను చేయగలగడం. ఓకే, మెంటల్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అన్నాను, రోడ్డుకి ఎడం వైపుగా నడవాలి అన్నాను. ఓకేనా, దానికి రివర్స్ చెప్పరా బాబు అంటే నువ్వేం చెప్తావు, రోడ్డుకి కుడి వైపుగా నడవాలి అంటావు. అంటే మెంటల్ ఎబిలిటీ, ఆలోచించి వెంటనే సమాధానం చెప్పగలిగేది ఏదంటే దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఎబిలిటీ. ఆ మెంటల్ ఎబిలిటీ కలిగినటువంటి పార్ట్ ఏదంటే సెరిబ్రమ్. తాగిన వాడు బ్రెయిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ తాగిన వాడు అటు ఇటు రోడ్డు మీద తూగుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే సెరిబ్రమ్ అనేది కోఆర్డినేషన్ లేకపోవడం. ఓకేనా, అదే విధంగా థింకింగ్. ఓకేనండి, థింకింగ్ బాగా ఆలోచించేలా చేసేది ఏదంటే, ఆలోచించడానికి ఉపయోగపడే పార్ట్ ఏదంటే సెరిబ్రమ్ అనమాట. పుష్ప సినిమాలో శిఖావతిని స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్ తోసేస్తాడు అనమాట. వెంటనే తోసేస్తాడా, తోయుడు. కొద్ది దూరం వెళ్ళి ఏం ఆలోచిస్తాడో ఆలోచించి వెనక్కి వచ్చి శిఖావతిని తోసేసి అందులో పోస్తాడు. మీకు తెలిసిందే కదండి, అవునా కాదా? మరి అంత దూరం వెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ పుష్ప మనకి వెనక్కి రావడం గల కారణం ఏంటి, ఆలోచించాడు. ఆలోచించడానికి కారణం ఏంటంటే పుష్ప బ్రెయిన్ లో ఉన్నటువంటి సెరిబ్రమ్ బాగా పనిచేసింది అని అర్థం. అర్థమైందండి? తర్వాత మళ్ళీ అదే విధంగా శిఖావత్ స్విమ్మింగ్ పూల్ లో తోస్తాడనే మాట ఏదైతుందో శిఖావత్ మైండ్ లో బాగా నాటుకుపోయింది అనమాట. ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటదండి. శిఖావత్ దానికి ముందు ఏమంటాడంటే సారీ చెప్తాడు. సారీ అనే మాట రికార్డ్ లో వెంటనే ఉంటాడు. ఎందుకు, బాగా గుర్తించుకోవడానికి అనమాట. అది గుర్తుండేలా చేయడానికి గల కారణం ఏంటంటే సెరిబ్రమ్. అంటే శిఖావత్ సెరిబ్రమ్ కూడా మనకు బాగా పనిచేసింది, అవునా కదా? సో బాగా ఆలోచించాడు పుష్ప, ఆలోచించడానికి గల కారణం సెరిబ్రమ్. ఓకేనా, అదేవిధంగా మన శిఖావత్ బాగా గుర్తుపెట్టుకున్నాడు, కారణం సెరిబ్రమ్. ఇద్దరికి సెరిబ్రమ్ బాగా పనిచేసింది, అవునా కాదా? ఓకేనా. అండ్ తర్వాత మనకి ఇప్పుడు బాగా కోల్డ్ ఉందండి. ఓకేనా, బాగా చలి వేస్తుంది. చలి వేయడానికి కారణం, చలి వేస్తుంది, చలి అనే దాన్ని ఫీల్ అవ్వడానికి కారణం కూడా ఎవడంటే సెరిబ్రమ్. సెరిబ్రమే మనం చలిలో ఉన్నాం, ఎండలో ఉన్నాం, వేడిలో ఉన్నాం గుర్తించేది అంటే సెరిబ్రమ్ అనమాట. ఓకేనండి. తర్వాత హీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో ఉన్నాం. ఓకేనా, ఈ ఎండ్లో ఉండగల కారణం, ఇప్పుడు ఎండ్లో ఉన్నామని ఎలా తెలుస్తుంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలేజా సినిమాలోనే సునీల్, మహేష్ బాబు, అనుష్క శెట్టి వీళ్ళందరూ ఎడారిలో రాజస్థాన్ జైసల్మీర్ ఎడారిలో అలా నడుస్తారు. బాగా అలసిపోయిన, ఎండ ఎక్కువైపోయింది, బాగా హీట్ ఉందని అంటారు చూసారా.
ఆ ఎండ అంత ఉందని చెప్పడానికి గల కారణం ఏంటి? సెరిబ్రమ్ వాళ్ళ ముగ్గురికి బాగా పనిచేసింది అని అర్థం. ఓకేనండి. తర్వాత టెంపరేచర్, మన శరీరం బాడీ టెంపరేచర్ బాగా వేడిగా అయిపోయింది అనుకోండి, వేడిగా అయిపోవడానికి గల కారణం, ఓకే, ఇది వేడిగా ఉందని తెలియడానికి గల కారణం టెంపరేచర్ గుర్తించేది ఎవరంటే సెరిబ్రమ్. ఓకేనండి. ఇక్కడ దాకా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి పుష్ప సినిమా లాస్ట్ ఎమోషన్ సీన్ అల్లు అర్జున్ కూర్చొని ఏడుస్తుంటారు చూసారా, ఏడవడానికి గల కారణం ఏంటి? ఇలా ఏడుస్తా ఉన్నాడంటే కారణం ఏంటి? బాధలో ఉన్నాడని మనకు అర్థమైంది. ఆ బాధలో ఉండడానికి గల కారణం, ఎమోషన్స్ ని పుట్టించేది ఎవరంటే సెరిబ్రమ్. ఓకేనండి, సెరిబ్రమ్. ఓకేనా. తర్వాత మళ్ళీ అదే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెల్లిని తీసుకొని వెళ్ళిపోతే టీవీలో స్పీచ్ ఇస్తాడు అల్లు అర్జున్, ఎక్కడున్నా తీసుకొని రాకపోతే లేపేస్తా అంటాడు. ఓకేనా. అంటే ఏంటి? అల్లు అర్జున్ సెరిబ్రమ్ బాగా పనిచేసింది. అంటే ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి కూడా కారణం ఇదే. ఓకేనండి, స్పీచ్ ఇవ్వడానికి కూడా కారణం ఇదే. మనం మన ఎగ్జామ్స్ కోసం మన మ్యాథ్స్ రీజనింగ్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ రీజనింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ తో ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకవేళ సెరిబ్రమ్ అనేది పోయింది అనుకోండి, డ్యామేజ్ అయింది అనుకోండి, సెరిబ్రమ్ సరిగా పనిచేయలేకపోతే ఇవేవి మనకు ఉండవు, మతి మరపు ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతాయి. కాబట్టి సెరిబ్రమ్ ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇప్పుడు సెరిబ్రమ్ అయిపోయింది. తర్వాత ఎవరో డయన్సెఫ్లాన్. డయన్సెఫ్లాన్ ఏం చేస్తాడు? ఓకేనండి. డయన్సెఫ్లాన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ పెయిన్ ని గుర్తిస్తాడు. ఓకేనా. పెయిన్ అనే సెన్సేషన్ ఏదైనా పెయిన్ ని గుర్తిస్తాడు. అదే విధంగా టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, అదే విధంగా లైట్ ని మనం చూడగలుగుతున్న కారణం ఏంటంటే డయన్సెఫ్లాన్. తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏంటి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూర్చుంటా ఉన్నాం, కుర్చీలో కూర్చుంటా ఉన్నాం, ఎవరో ఇన్ని డజన్ మేకలు వేస్తారు మన కుర్చీలో, దాని మీద కూర్చుని వెంటనే తర్వాత లేచి వస్తా ఉంటావు, లేకపోతే వెంటనే లేస్తావా? వెంటనే లేస్తావు, లేచి మేకలే నేర్చుకుంటావు, అవునా కదా? దానికి కారణం ఏంటి? వెంటనే మేకలే నేర్చుకోవడానికి కారణం ఏంటి? నొప్పి వస్తుంది కాబట్టి వెంటనే లేచి అనమాట. అలా లేవడానికి గల కారణం డయన్సెఫ్లాన్ చెప్తుంది. అరే బాబు ఏదో కింద గుచ్చుకుంది తీసుకురా బాబు అని చెప్పేది ఎవరంటే డయన్సెఫ్లాన్. అంటే తిరోగమన చర్యలు అంటారు తెలుగు, లేదా ప్రతీకార చర్యలు చూపించేది ఎవరంటే డయన్సెఫ్లాన్. ఓకేనా. మరి మేకలు గుచ్చుకున్న తర్వాత మనకి బాధ అనిపిస్తుంది లేదా? బాధ అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఎమోషన్ కూడా డయన్సెఫ్లాన్ కంట్రోల్ లో ఉంటది. ఇక్కడ కూడా డయన్సెఫ్లాన్ కంట్రోల్ లో ఉంటది. ఇది డయన్సెఫ్లాన్, ఇక్కడ కూడా సెరిబ్రమ్ కంట్రోల్. తర్వాత వాటర్ బ్యాలెన్స్, మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ అంటే బాడీలో వాటర్ కంటెంట్ అని సరిగా ఉంచేటట్టు చేసేది ఎవరు? వాటర్ కంటెంట్, బాడీలో నీటి లభ్యత అంటే వాటర్ ని బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చేసేది ఎవరంటే మనం గుర్తుపెట్టుకుంటే డయన్సెఫ్లాన్ అనమాట. ఓకేనండి. తర్వాత మన పల్లెటూళ్ళలో మనం చూస్తాం, నాకు కానీ బీపీ వచ్చిందంటే నేలగీసి కొట్టేస్తా, లేదా నేలకు నేనే కొట్టేసుకుంటా అంటారు, అవునా కదా? అంటే బీపీ వచ్చిస్తుంటది. బీపీ రావడానికి కారణం ఏంటి? ఈ బీపీని అప్పటికప్పుడు బీపీని కంట్రోల్ చేసేది, ఇవన్నీ కంట్రోల్ చేసేవని చెప్తున్నాను నేను. క్రియేట్ చేయవు, కంట్రోల్ చేస్తే. అర్థమైందండి? ఏదో ఒక రీజన్ తో స్టార్ట్ అయ్యే వాటిని కంట్రోల్ చేస్తాడు. సో బీపీని కంట్రోల్ చేస్తే డయన్సెఫ్లాన్. తర్వాత బాబు 10 అయింది నిద్రపోరా బాబు అని చెప్పి నువ్వు నిద్రపోయేటట్టు చేసేది డయన్సెఫ్లాన్. అండ్ తర్వాత యాంగర్, కోపం వస్తా ఉంటది అనమాట, అవునా కదా? కోపం రావడానికి గల కారణం ఏంటంటే డయన్సెఫ్లాన్. అంటే కోపాన్ని కంట్రోల్ చేస్తే యాంగర్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. అదే విధంగా యాంగర్ ని మేనేజ్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి ఉన్నారు, అవునా? ప్రీతి మీద రంగులు పోస్తాడు అమిత్ గాడు, అవునా? అర్జున్ రెడ్డి వచ్చి కొట్టి ఆడు ముక్కు చెవులు నోట్ల నుంచి బ్లడ్ వచ్చిస్తే ఫ్రెండ్ వచ్చి చచ్చిపోతాడు ఆపరా అని చెప్తారు అనమాట. యాంగర్ ని కంట్రోల్ చేసుకుంది అర్జున్ రెడ్డి. కంట్రోల్ చేసిన కారణం ఏంటంటే డయన్సెఫ్లాన్ అర్జున్ రెడ్డి బాగా పనిచేసింది అని అర్థం, అవునా కాదా? అండ్ తర్వాత మనకి హంగర్, ఆకలి ఫర్ ఎగ్జాంపుల్ అండి, మధ్యాహ్నం 12:30 అయితే మా స్కూల్ పిల్లలందరికీ ఆకలితో కేకలు వేసుకుంటారు, ఆకలి అన్నమో రామచంద్ర అని అరుస్తా ఉంటారు అన్నమాట. అర్థమైందా? సో అలా అరవడానికి కారణం ఏంటంటే డయన్సెఫ్లాన్. అరే బాబు నీకు టైం అయిపోయింది ఆకలేస్తుంది అని చెప్పి సాగు కొడతా ఉంటది అనమాట. కారణం ఏంటంటే డయన్సెఫ్లాన్. సో నీకు డయన్సెఫ్లాన్ గురించి అర్థమైంది, సెరిబ్రమ్ గురించి అర్థమైంది, అవునా కదా? ఇప్పుడు మనం చేయాల్సింది అయితే మిడ్ బ్రెయిన్ అంటే ఇగోండి, ఇక్కడ మిడ్ బ్రెయిన్ గురించి మాట్లాడడం. మిడ్ బ్రెయిన్ సింపుల్, ఓకేనా? సింపుల్ అండి. రోడ్డు మీద బండి తోలుకుంటే వెళ్ళి అందమైన అమ్మాయి పక్క నుంచి వెళ్ళిపోతే దిక్కులు చూస్తాడు. కారణం ఏంటంటే మిడ్ బ్రెయిన్. చూడరా బాబు పక్కకి అని చెప్పి చూసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిపోతే ఆడు ఏదో కారులో పడిపోతాడు, తల కిందకి కాలు మీదకి వెళ్ళిపోతాయి, అవునా కదా? సో కారణం ఏంటంటే మిడ్ బ్రెయిన్. తర్వాత ఆడ అమ్మవారిని గోతులో పడిపోయిన తర్వాత కేకలు పెడుతుంటాం, కేకలు మనం వినడానికి గల కారణం ఏంటంటే మిడ్ బ్రెయిన్. ఓకేనండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ తో ఇలా కూర్చాం, పెయిన్ ఇలా వెళ్తుంది అనమాట. ఇలా తీసుకెళ్ళి పెయిన్ ఏదో వస్తుందిరా బాబు అని చెప్పి తీసుకొచ్చేది ఎవరంటే మిడ్ బ్రెయిన్. మళ్ళీ అదే పెయిన్ వచ్చేటప్పుడు చేతి వెనక్కి తీరా బాబు అని చెప్పి రివర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మోటార్ సెన్సరీ. ఓకేనా? మోటార్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏదంటే మిడ్ బ్రెయిన్ అనమాట. సో మిడ్ బ్రెయిన్ కంప్లీట్ అయిపోయింది, డయన్సెఫ్లాన్ అయిపోయింది, సెరిబ్రమ్ అయిపోయింది. తర్వాత సెరిబెల్లం. ఓకేనా? సో సెరిబెల్లం మీకు పార్ట్స్ ఆల్రెడీ చెప్పాను, ఓకేనా? ఇప్పుడు సెరిబెల్లం గురించి మాట్లాడదాం. సెరిబెల్లం అంటే ఏంటంటే
గుర్తుపెట్టుకో, సెరిబెల్లం అంటే చెరుకు బెల్లం అని కాదు, గుర్తుపెట్టుకోండి. సెరిబెల్లం అనేది ఒక పార్ట్, అవునా కాదు? సెరిబెల్లం అనేది ఎందులో పార్ట్ అండి? సెరిబెల్లం జాగ్రత్తగా మీరు గమనిస్తే సెరిబెల్లం అనేది హిందీ బ్రెయిన్ లో పార్ట్, అవునా కాదా? సరే, సెరిబెల్లం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా నిలబడ్డాం, అవునా? స్ట్రైట్ గా నిలబడకుండా ఇలా క్లాస్ చెప్పినట్టు మనం చెప్పం కదా, స్ట్రైట్ గా నిలబడ్డాం. స్ట్రైట్ గా నిలబడ్డ కారణం ఏంటంటే సెరిబ్రమ్ అనేది పోస్టర్ ని మనం తిన్నగా నిలబడేటట్టు చేస్తుంది. తర్వాత ఈక్విలిబ్రియం, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద తాగుబోతు నడిచేటప్పుడు అటు కాలు వేస్తుంటే ఇటు కాలు అటు ఇటు ఊగుతుంటే ఎందలో పడిపోతుంది, అవునా కదా? అలా కాకుండా తిన్నగా నడవడానికి గల ప్రయత్నిస్తూ ఉంటాడు. తిన్నగా నడవ ప్రయత్నించడం ఈక్విలిబ్రియం గా ఉండగల కారణం ఏంటి? సెరిబ్రమ్ అనేది పనిచేస్తూ ఉంటది. తర్వాత మజిల్ టోన్ ఒకసారి ఊహించుకోండి సార్, మనం ఎవరైనా పిడికి ఇలా బిగిస్తే మజిల్ పైకి వస్తుంది అనమాట, అవునా కదా? ఇప్పుడు ఇదే పిడికి బిగించి మజిల్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా పిడికిలు బిగించినప్పుడు ఎవరికైనా ఎక్కడ వస్తాయి మజిల్స్, ఎక్కడ వచ్చాయి అనుకోండి ఎవరికైనా, అదేనా? అది రివర్స్ గా ఉంటది కదా. అలా కాకుండా మజిల్స్ ఇలానే వచ్చాయి, ఈ వీటికి ఒక ఆకారం, ఓకేనా? మజిల్ అనేది ఇలా ఒక ఆకారం రావడం గల కారణం ఏంటంటే ఒక పర్టికులర్ షేప్ ఉండేటట్టు చేసేదానికి కారణం ఏంటంటే సెరిబెల్లం. తర్వాత వాలంటరీ యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తా అంటే ఏంటంటే సెరిబ్రమ్ చేత ప్రారంభించబడినటువంటి నియంత్రిత చర్యలు లేదా వాలంటరీ యాక్షన్స్ సెరిబ్రమ్ చేత స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటంటే మన కంట్రోల్లో జరిగే యాక్టివిటీస్, ఓకేనా? మన కంట్రోల్లో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటరీ యాక్టివిటీస్ లేదా నియంత్రిత చర్యలు అంటారు. అలాంటి వాలంటరీ యాక్టివిటీస్ ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే సెరిబ్రమ్ స్టార్ట్ చేస్తారు, ఓకేనా? ఆ వాలంటరీ యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తా ఉన్నాను, ఓకేనా? ఇక్కడ ఆగాలి, ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి ఆగాలి. నువ్వు ఆగరా బాబు అని చెప్పేది ఎవడంటే సెరిబెల్లం. నువ్వు నడవరా బాబు అని చెప్పేవాడు ఎవడంటే సెరిబ్రమ్. అదేనా? సెరిబ్రమ్ అనేది యాక్టివిటీ ఇస్తాడు, దాన్ని ఆపేవాడు ఎవడని సెరిబ్రమ్. అది కూడా నీ కంట్రోల్లో జరిగే వాటిలో మాత్రమే సెరిబెల్లం ఆపగలరు అనమాట, అదేనా? సో ఇవన్నీ మీరు నోట్స్ రాసుకుంటే ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ ఇచ్చేస్తారు అనమాట, అదేనా? రైట్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది మెడిల్లా అబ్లాంగేటా. ఇది మెడిల్లా అబ్లాంగేటా ఎందులో పార్ట్? హిండ్ బ్రెయిన్ లో పార్ట్. సో మెడిల్లా అబ్లాంగేటా, ఓకేనా? మెడిల్లా అబ్లాంగేటా గురించి మనం చదువుదాం ఒకసారి. మెడిల్లా అబ్లాంగేటా గురించి తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా అందరికన్నా మేజర్ రోల్ ప్లే చేసేవాడు ఇదే. కార్డియా ఫంక్షన్స్, హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్ గా అయ్యేటట్టు చూసుకుంటాడు, అదేనా? హార్ట్ బీట్ కంటిన్యూస్ గా అయ్యేటట్టు చూసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ ఒకవేళ హార్ట్ అనేది బీట్ అయ్యేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగింది అనుకుందాం, లేదా ఒక సెకండ్ ఆగింది అంటే కనుక మనం భోజనాలు పెట్టేస్తాం, అంతేనే కదా? సో ఆగకుండా కంటిన్యూస్ గా జరిగేటట్టు చేసేవాడు ఎవడంటే మెడిల్లా అబ్లాంగేటా, ఓకేనమ్మా? నెక్స్ట్ రెస్పిరేషన్, శ్వాస తీసుకోవడం, గాలి పీల్చుకొని విడిచిపెట్టడం కూడా ఈ మెడిల్లా అబ్లాంగేటా పరిధిలోనే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత చూడండి సార్, వాసోమోటర్. సార్ వాసోమోటర్ అంటే ఏంటంటే వాసోమోటర్స్ అంటే ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే నెర్వ్స్ ఏవైతున్నా వాటి యొక్క ఫంక్షనింగ్ కి. తర్వాత స్వాలోయింగ్. సార్ ఇప్పుడు అన్నం తింటున్నానండి, ఓకే, నేను చికెన్ కర్రీ అన్నం తింటున్నాను, నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోద్దా? వెళ్ళదు కదా. దాన్ని మింగటం అనేది చేయాలి, స్వాలో చేయాలి. స్వాలో, అరే బాబు నువ్వు తింటున్నావు కదరా, నోరు గొంతులు ఓపెన్ చేస్తే తినేసి లోపలికి వెళ్ళిపోద్ది, హుండీలోకి వెళ్ళిపోద్ది అని చెప్పిన వాడు ఎవడంటే మెడిల్లా అబ్లాంగేటా. తర్వాత కాఫింగ్, దగ్గటం అనేది ఇది కూడా ఇనిషియేట్ చేసేది, కాఫింగ్ ని కంట్రోల్ చేసేది కూడా ఎవరంటే మెడిల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ స్నీజింగ్ ని కంట్రోల్, తుమ్మల్ని కూడా కంట్రోల్ చేసేది ఎవరంటే మెడిల్లా అబ్లాంగేటా. వామిటింగ్ సెంటర్ కూడా ఏదైనా, ఇది గతంలో చాలా సార్లు అడిగాడమ్మా, వామిటింగ్ సెంటర్ ఏదైనా చాలా ఎగ్జామ్స్ లో అడిగాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే మెడిల్లా అబ్లాంగేటా. ఏదండి? మెడిల్లా అబ్లాంగేటా. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. ఇదే క్లాస్ కావాలంటే 4-5 సార్లు వినండి, నోట్ చేసుకోండి, రిపీట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 100% ఈ క్వశ్చన్స్ బాగా ఎక్కువ సార్లు వచ్చింది. సో ఎట్టి పరిస్థితిలో ఈ క్లాస్ స్కిప్ చేయకుండా అవసరమైతే మరొకసారి చూడండి. మంచి సమాచారం. మీకు ఇంకేమైనా డౌట్లు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బయాలజీ వీడియో కోర్స్ అంటే వీడియో క్లాస్ ప్లస్ PDF కావాలంటే మన యాప్ లింక్ కామెంట్ బాక్స్ ఇస్తాను. సో లింక్ తీసుకోండి. ఆగస్ట్ 15 కానీ లేకపోతే కృష్ణాష్టమి అని చెప్పి లేకపోతే శ్రావణ శుక్రవారాలు ఈ ఎలాంటి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు, ఓకేనండి? మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇంకా కాస్ట్ కూడా పెరుగుతుంది. ఆగస్ట్ 15 తర్వాత 199 కాస్త 299 అవుతుంది. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనండి? మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మరింత సమాచారం మీకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.